నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నా, డెమోక్రాట్ల అభ్యర్థి హిలరీ క్లింటన్నా అనేది రేపు జరిగే ఎన్నికల్లో తేలిపోనుంది. హిలరీ నెగ్గితే అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచిపోతారు. ట్రంప్ గెలిస్తే ప్రపంచంలో పెనుమార్పులు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేల ప్రకారం ఇద్దరి మధ్య గెలుపు అవకాశాల తేడా స్వల్పం కావడంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. అమెరికా అనుసరించే విధానాల ప్రభావం ప్రపంచమంతా ఉండటంతో ఈ ఎన్నికల్ని అన్ని దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ట్రంప్ హిలరీల్లో గెలుపు ఎవరిది కావాల్సిన అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు గోగినేని బాబు గారు, విదేశీ సంబంధాల విశ్లేషణలో నిపుణులు, మానవవాది; కె పద్మనాభయ్య గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఆస్కీ చైర్మన్; రమేష్ గుడపూరి గారు, ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా మిచిగాన్ చైర్మన్; ఆలపాటి శుభకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్. పద్మనాభయ్య గారు, అమెరికా అధ్యక్ష ఎన్నికల పదవికి 2 ఏళ్ల కిందట ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ట్రంప్ హిలరీ మధ్య పోరు తుది అంకానికి చేరుకుంది. పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, అలవికాని వాగ్దానాలు ఈ ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్నాయి. మరి రేపటి ఎన్నికల తీరును ఏ విధంగా విశ్లేషిస్తారు? I think Trump would win. That is my hunch, So everybody else is saying something else. ఎందుకంటే కారణం, అతను కొంచెం పిచ్చోళ్లాగా ప్రొజెక్ట్ చేసింది మీడియా అంతా కూడాను. ఏదో అన్బ్యాలెన్స్డ్ ఫెలో, ఈజ్ ఎ మ్యావరిక్ అని, అది ఇదని. అదేం కాదు, చాలా తెలివిగలడు అతను. అతను 2 పుస్తకాలు రాశాడు. ఒకటి టైమ్ టు గెట్ టఫ్ అని 2011లో ఒక పుస్తకం రాశాడు. దెన్ 2015లో ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అని ఒక పుస్తకం రాశాడు. ఇంకా వేరే వేరే పుస్తకాలు రాశాడు. అందులో ఆయన ఫిలాసఫీ ఉంది కొంత. ఇప్పుడు ఈ దీంట్లో క్యాన్వాసింగ్లో ఆవిడ్ని క్రిటిసైజ్ చేయటం, ఉన్న పాలసీస్ క్రిటిసైజ్ చేశాడని ఆయన ఒపీనియన్స్ ఏవి కరెక్ట్గా చెప్పలేదు. ఆయన చెప్పకపోవటమే కాదు, మాటికి ముందు మారుస్తూ ఉండేవాడు, ఒక రోజు నుంచి ఇంకో రోజుకి వగైరా. అందువల్ల ఐ వోంట్ టేక్ దిస్ election campaigning as this one, but he has appealed to the people, to the basic problems, the problems of unemployment, the problems of loss of jobs, trade deficit problem, ఇవన్నీ కూడా అడ్రస్ చేశాడు ఆయన. పనులు కూడా తగ్గిస్తూ ఉంటున్నాడు, పనులు ఎక్కువ కూడా చేస్తూ ఉంటున్నాడు, ఇంపోర్ట్స్ వగైరా మీద. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ పోయిన 10 ఏళ్లలో అమెరికాలో ఒక 5 మిలియన్ జాబ్స్ పోయినాయి అని చెప్పేసి ఒక అంచనా ఉంది. సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ దీంట్లో వచ్చినాయి. అవుట్ సోర్సింగ్ దానికి ఉన్న ఎకనామిక్ కారణాలు, దాని జస్టిఫికేషన్ దానికి ఉన్నాయి. అయితే మటుకు లోకల్ పీపుల్ దే హ్యావ్ లాస్ట్ ది జాబ్స్. అది పోవటం వల్ల హీ ఈజ్ అపీలింగ్ టు దెమ్. అండ్ సో తర్వాత మైగ్రేషన్, ఇప్పుడు మైగ్రేషన్ యూరోప్లో చూడండి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయో మైగ్రేషన్తో. అండ్ ఇప్పుడు వాడు టెర్రరిస్టో లేకపోతే వాడు జెన్యూన్ హ్యూమన్ రైట్స్ బాధితుడో ఏం తెలియట్లేదు. అందువల్ల ఐ థింక్ మిడిల్ క్లాస్ అండ్ యావరేజ్ వర్కింగ్ అమెరికన్కి హీ హెజ్ అపీల్డ్ టు దెమ్. అమెరికా అధ్యక్ష పదవికి తొలిసారిగా ఒక మహిళా అభ్యర్థి హిలరీ క్లింటన్ పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా హిలరీ వైపే సర్వేలన్నీ కూడా మొగ్గు చూపుతున్నాయి. ఆవిడని ప్రిడిక్ట్ చేయొచ్చును, బికాస్ కంటిన్యూస్గా ఉంది కాబట్టి. ఆవిడ ఐడియాస్ ఏమిటి, ఆవిడ పద్ధతులు ఏమిటని ఆవిడ 2 పక్కల కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అందువల్ల షీఈ్ ఆవిడ్ని అంచనా వేయచ్చును, ఏం చేయబోతుంది, ఏం చేయట్లేదని. ఈ 2 ఆయన అంచనా వేయడం కష్టం. స్త్రీ జాతి మీద అంతా కూడా ఒక విధంగా ఆయన కామెంట్స్ అవంతా కూడా చిల్లరతనంగాను ఒక విధంగాను అవి చాలామందిని పుట్ ఆఫ్ చేసినాయి. తర్వాత ఏదో కొన్ని ఇంప్రాక్టికల్ ఐడియాస్, మెక్సికోకి వాల్ కడతానంటాడు, లేకపోతే అందరినీ పంపించేస్తానంటాడు, ముస్లిమ్స్ రావడానికి వీల్లేదంటాడు. అది ఒక్క వరల్డ్లో ముస్లిమ్స్ రావడానికి వీల్లేదు, దాని వెనకాల చాలా ఉంది. అంటే ఎలాంటి ముస్లిమ్స్ ఎప్పుడు రాకూడదు అదంతా చెప్పకుండా ఎలక్షన్లో ముస్లిమ్స్ అని రానివ్వకూడదు అంటే అది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇలాంటి కొన్ని తప్పు పనులు చేశాడు ఆయన. అందువల్ల హిలరీ తర్వాత విపరీతమైన మనీ ఖర్చు పెట్టింది ఆవిడ, చాలా డబ్బు సంపాదించింది. ఇంతకుముందు ఎవరు ఖర్చు పెట్టినంత డబ్బు సంపాదించింది. కార్పొరేట్ సెక్టర్ ఈజ్ ఆల్ విత్ హర్. ఈ కారణాల వల్ల ఆయన పుటిన్ ఆయన్ని ప్రే చేశాడని చెప్పేసి రష్యన్ ఇది ఒకటి తగిలించింది ఆయనకి. అలాగా మోస్ట్ ఆఫ్ ది మీడియా ఈజ్ అగేన్స్ట్ హిమ్. తర్వాత ఇదిగో ఈ లాటినోస్ని, తర్వాత స్త్రీలని, వీళ్ళందరినీ పోగు చేసింది ఆవిడ. తెలివిగలది ఆవిడ, అందువల్ల సపోర్ట్ ఆవిడకి కనపడతా ఉంది. బట్ అది మొగ్గకపోవచ్చునేమో ఆవిడ ఫైనల్గా అని నా ఉద్దేశం. బాబు గారు, రేపు జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను అమెరికాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మరి కేవలం ఒక అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలోనే ప్రపంచం ఇంత ఆసక్తి కనపరచడానికి కారణాలు ఏ విధంగా చూడాలి? అమెరికా ఎలక్షన్ల పట్ల మనలాంటి వారందరికీ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, ఈ ఎలక్షన్లో కేవలం అమెరికా ప్రభుత్వాధినేత, అమెరికా రాజ్యాధినేత, అమెరికా మిలిటరీ యొక్క సుప్రీం కమాండరే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ హెడ్ గాను, వెరీ వైబ్రెంట్ ఎకానమీ, ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమెరికన్ ఎకానమీ డిస్పైట్ ఆల్ ఇట్స్ ట్రబుల్స్ సస్టైన్స్ ద వరల్డ్ ఎకానమీ. అందుకే అమెరికా ఎలక్షన్లో ఏమవుతుందో తెలియక భయపడుతూ స్టాక్ మార్కెట్స్ తుమ్మితే దగ్గితే కింద పడిపోయే స్టేజ్లో ఇవాళ ఉన్నాయి. రెండోది, మనది ఇవాళ యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. ఇంతకుముందు రష్యా అమెరికా బ్యాలెన్స్ ఏదో ఉండేది, అది మంచి బ్యాలెన్స్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ దే వాజ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. ఇవాళ అది లేదు. మన దేశం లాంటి దేశంలో చాలామందికి ఉన్న కుతూహలం ఏంటంటే, ఇది జరిగితే H1 వీసాలు ఏమైపోతాయి, మా పిల్లలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమైపోతాయి, ఇన్ఫోసిస్, విప్రోలు, TCSలు ఏమైపోతాయి అని ఒక రకమైన ఆందోళన కూడా ఉంది. పద్మనాభయ్య గారు అన్న విషయాలకి నేను ఏకీభవించను. వీటన్నిటికంటే కూడా ఒక గ్లోబల్ ఈదీ అమీను మనకు అమెరికా ప్రసాదించబోతుంది ఆయన గెలిస్తే. హిజ్ రికార్డ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈజ్ క్వైట్ సస్పెక్ట్. మొట్టమొదటి రిపబ్లికన్ పార్టీ నుండి ఎన్నికైన అధ్యక్షుడు ఎవరండి అమెరికాకి? అబ్రహాం లింకన్ గారు. ఎక్కడ అబ్రహాం లింకన్, ఎక్కడ డొనాల్డ్ ట్రంప్? సో ఇది ఒక కామెడీ మ్యాటర్ గాను, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో గాను, ఇది స్టాక్ మార్కెట్స్ కోసం ఒక లింక్ ఉన్నదని చూస్తాం. కానీ ప్లస్ గ్లోబల్ ఫారిన్ అఫైర్స్, మిలిటరీ బ్యాలెన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడుగా ఈయన కనుక ఎన్నికైతే అమెరికా విల్ స్టార్ట్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద గ్లోబ్. ఏదైతే బిల్ క్లింటన్ గారు చేశారో దాన్ని కంప్లీట్గా ఆపోజిట్గా ఒక గ్లోబల్ ఎకానమీ, ఇట్స్ ఫేర్ అన్ఫేర్ అన్నది మనం వేరే మాట్లాడుకోవాలి, బట్ ఒక గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఎకానమీకి, గూడ్స్ అండ్ సర్వీసెస్కి, వీటన్నిటికీ ఏదైతే బిల్ క్లింటన్ చేశాడో దాన్నంతా కూడా అన్రావెల్ చేయబోతున్నాడు ఇతను. గ్లోబల్దే మర్చిపోండి, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని నుంచి విత్డ్రా అవుతానన్నాడు. అసలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అమెరికా ఎందుకు ఉండాలి అంటున్నాడు. మెక్సికో నుంచి ఫోర్డ్ కార్ వస్తే అమెరికాకి 35% ట్యాక్స్ వేస్తానంటున్నాడు. ప్లస్ మిలిటరీ ఇష్యూస్లో, ఇరాక్లో, లేకపోతే బెంగాజీ ప్రాబ్లమ్స్లో, లేకపోతే సిరియా, లిబియా ఇక్కడున్న గొడవల్లో అమెరికాకి ఏంటి, మనకేంటి అసలు, చావనియండి, చంపుకొనియండి అని అంటున్నాడు. ఈ ప్రాబ్లమ్స్ ఆరిజిన్లో, అంటే కాజ్ వీల్ కాకపోవచ్చు, ఆరిజిన్ నుంచి ఆ ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది అమెరికన్ మిలిటరీ, బ్రిటిష్ మిలిటరీ, టు సమ్ ఎక్స్టెంట్ ది ఫ్రెంచ్, వీళ్ళకి వ్యతిరేకంగా రష్యన్స్. వీళ్ళు సడన్గా విత్డ్రా అయితే ఆ వ్యాక్యూమ్ ఎట్లా ఫిల్ అవుతుంది, ఇంకా డేంజరస్ థింగ్స్ అవుతాయి. సో ట్రంప్ కనుక ఎన్నికైతే ఇట్స్ ఎ గ్లోబల్ డిజాస్టర్. ట్రంప్ ఎన్నిక కాడుకోదా అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ స్వింగ్ స్టేట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరి ఓట్లు ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అమెరికాలో పాపులర్ ఓట్తో ప్రెసిడెంట్ కారు, ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్తో అవుతారు. అంటే 50 రాష్ట్రాల్లో ఏవైతే స్వింగ్ స్టేట్స్ అని ఉన్నాయో, అంటే ఇటుగాక అటుగాక ఏవైతే తటస్థంగా ఉన్నాయి, అవన్నీ కూడా ట్రంప్కి ఓటేస్తాయి. ఇంకా కూడా 270కి ఒక 15 సీట్లు తక్కువ వస్తాయి ఆయనకి. సో ఆయన ఎన్నికయ్యే అవకాశమే లేదు. నేను ఆయన గెలుస్తాడని, గెలిస్తే మంచిదని చెప్పలేదు, నేను గెలుస్తాడేమో అని నా అభిప్రాయం చెప్పాను, అంతేగాని ఆయన గెలిస్తే మంచిది అమెరికాకి, వరల్డ్కి మంచిదని అనలేదు. రమేష్ గారు, మహిళలపై ట్రంప్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, అలాగే హిల్లరీ ఈమెయిల్స్ వ్యవహారం రేపటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావితం చేస్తాయంటారు? నేను చూసిన ఆల్మోస్ట్ 3 ఎలక్షన్స్ నేను ఓటేసాను అక్కడ నేను. సో లాస్ట్ 3 ఎలక్షన్స్, ఇది 4th ఎలక్షన్. ఇది అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ ఎలక్షన్లో ఉందండి. లాస్ట్ ఒబామా చేసినప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. దానికంటే ఇప్పుడు పద్మనాభయ్య గారు చెప్పినట్టు తను కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే తను స్ట్రాటజిక్గానే చేశాడు కొన్ని, ఎందుకంటే అట్లా చేయకపోతే ఆ పాపులారిటీ రాకపోయేది దానికి. ఓకే, అతను అట్లాంటి వ్యక్తి, మీడియా ప్రాజెక్ట్ చేసినట్టు అట్లాంటి వ్యక్తి అని నేను అనుకోను. హీఈస్ అ ట్రూ బిజినెస్ మ్యాన్. హీ వాంట్స్ టు విన్ బై ఎనీ కాస్ట్. దట్స్ వాట్ హీ వాంట్స్. హీఈస్ అ ట్రూ నెగోషియేటర్ అండ్ గుడ్ బిజినెస్ మ్యాన్. ఓకే, సో
ఈ రకంగా చూస్తే కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు మహిళలదంటే తప్పకుండా అది తప్పేది, ఎవరే ఒప్పుకోరు అది. ఓకే, దానివల్ల మహిళలకు డెఫినెట్గా నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది, మహిళల ఓట్లు తగ్గిపోతాయి. దిస్ నో అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఎట్ ద సేమ్ టైం హిల్లరీ మీద కూడా చాలా నెగిటివిటీ ఉందండి, ఎస్పెషల్ ఆ ఈమెయిల్స్. ఓకే, కొన్ని అపాయింట్మెంట్స్ ఇప్పుడు బిల్ క్లింటన్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం లాంటివి చూసుకుంటే ఆమె మీద కూడా నెగిటివిటీ ఉంది. ఇప్పుడు అమెరికా, నాకు తెలిసిన అమెరికన్ సిటిజన్స్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇద్దరూ బ్యాడ్ అంటున్నారు. ఓకే, ఈమె చూస్తే ఈమెకు ఈ మనీ డీలింగ్స్లో కానీ పోనీ ఈమెయిల్స్లో కానీ చూస్తే దే డోంట్ వాంట్ హిల్లరీ ఆల్సో, ఎట్ ద సేమ్ టైం దే డోంట్ వాంట్ ట్రంప్ ఆల్సో. సో మైనారిటీ ఓట్స్ మాత్రం చాలా వరకు హిల్లరీకి పడతాయి. ఓకే, సో మోస్ట్లీ వైట్ వర్కింగ్ క్లాస్ అదంతా కూడా డెఫినెట్గా నా ఉద్దేశ ప్రకారం అయితే ట్రంప్కి వేస్తారు వాళ్ళు. పద్మనాభ గారు చెప్పినట్టు వర్కింగ్ క్లాసు ఇంపాక్ట్ వేరెక్కడెక్కడ జాబ్లు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా నా ఉద్దేశ ప్రకారం ట్రంప్కి వెళ్తారు వాళ్ళు. ఎవరైతే అమెరికా ఫస్ట్, అమెరికాని గ్రేట్గా ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా నా ఉద్దేశంలో తనకు ఓటేస్తారు. తనకు సానుకున్న అంశాలు ఏంటంటే ఈ సెక్యూరిటీ, గ్లోబల్ సెక్యూరిటీ మీద హీస్ టఫ్ అనేది ఆ ట్రెండ్ ఒక అవగాహన కల్పించాడు తనందరికీ. ఏంటంటే నేను వస్తే అమెరికా సెక్యూరిటీ బాగవుతుంది, నీకు టెర్రరిజం నేను తట్టుకోగలుగుతాను, నేను చేయగలుగుతాను, హిల్లరీ కంటే నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతాను టెర్రరిజంను అనేది ఒక ట్రెండ్ వెళ్ళిపోయింది వాళ్ళకి. పబ్లిక్లో చూస్తుంటే మాత్రం తను ఆ దృష్టిలో చూసుకుంటే మాత్రం తను స్ట్రాంగ్. రైట్. సో హిల్లరీ అంటే ఏంటి, తనకి ఎక్స్పీరియన్స్, ఇతనికి ఎక్స్పీరియన్స్ జీరో ఎక్స్పీరియన్స్. శుభకర్ గారు, కొన్ని వేల ఉద్యోగాలు బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు అనుసరించిన విధానాల వల్ల అమెరికా కోల్పోయిందని ట్రంప్ స్పష్టంగా వ్యాఖ్యానించారు. మళ్ళీ ఆ ఉద్యోగాలను తెప్పించడమే తన ధ్యేయంగా చెబుతున్నారు. మరి ఈ తరహా ధోరణి ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? మెయిన్గా రీజనల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారండి. యాక్చువల్గా మనం కనుక చూస్తే అమెరికన్ పాపులేషన్ కనుక చూస్తే ఐ థింక్ మెజారిటీ ఈజ్ ఇమిగ్రెంట్సే. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ద గ్లోబలైజేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇలా పెరిగినప్పుడు ఇవాళ రోజున అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది అంటే, నేను అడిగేది ఏంటంటే ఇవాళ రోజున ఏ ఎకానమీ కూడా ఇండివిజువల్గా డిపెండెంట్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్ మనకి వరల్డ్లో ఉన్న వాటిలో యుఎస్ది అన్నిటికన్నా పై చేయి అనేది వాళ్ళ రోజున ఫస్ట్ 3 వాటిలో పై చేయి అనే పాయింట్ ఉంది. కాబట్టి అందువలన ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఆ రకంగా చూసుకుంటే ఈ రీజనల్ డివైడ్ క్రియేట్ చేస్తుంది పర్టికులర్గా ట్రంప్. ఈ జాబ్స్కి నేను క్రియేషన్ బ్యాక్ తెప్పిస్తాను, ఆయన చేసినప్పుడు ఆయన చేసిన మిస్టేక్ అర్థం చేసుకునే మేబీ హిల్లరీ ఈజ్ ట్రయింగ్ టు గెట్ దెమ్, కీప్ దెమ్ బ్యాలెన్స్డ్. బట్ నేననేది ఏంటంటే ఇక్కడ 2-3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. అవుట్ సోర్సింగ్ అని అంటున్నారు. అవుట్ సోర్సింగ్కి 2 ప్రధాన కారణాలు. అక్కడున్న టెక్నికల్ క్వాలిఫికేషన్స్ పరంగా కానీ, అక్కడ పే చేయాల్సిన వేజెస్ పరంగా కానీ అవుట్ సోర్సింగ్ ఈజ్ అ మస్ట్. సో ఆ రకంగా అది ఈ ఉద్యోగాలు అనేది ఆపుతం చాలా కష్టం అండి. ఆయన అనే ప్రకారము ఇప్పుడు నేను ఇది ఆపేస్తాను, నేను ఇక్కడ ఉన్న వాళ్ళకన్నీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను అంటే ఐటీ స్పెషలిస్ట్ కానోడు ఐటీ ఎలా చేస్తాడు? అక్కడ యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ రేషియో కనుక తీసుకుంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఈజ్ ఫర్ ఆర్ట్స్. ఆర్ట్స్ వాళ్ళు వచ్చి కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ చేయలేరు, ఇంజనీరింగ్ చేయలేరు. సో ఇది తప్పదు, ఎందుకంటే దే హ్యావ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎకానమీ వేర్ దే హ్యావ్ ది హైయెస్ట్ రిసర్చ్ అండ్ ఆల్సో ది హైయెస్ట్ ఇన్కమ్ లెవెల్స్. సో దానికి సపోర్ట్ చేస్తానికి జాబ్స్ అనేది బయటికి వెళ్లాల్సిందే. అంటే నేను అనుకునేది ఏంటంటే ఈయన ఆ డ్రైవ్ క్రియేట్ చేస్తున్నారు, కానీ లాస్ట్కి ఏమవుతుందంటే ఆయన వచ్చిన తర్వాత ఒక 1 year సెటిల్ అయిన తర్వాత ఈ జాబ్స్ అనేది వెళ్తానే ఉంటాయి. అండ్ మనకి ప్రైమరీ కన్సర్న్ ఇండియన్స్ పర్టికులర్గా చూసుకుంటే స్టూడెంట్ వీసాస్ ఏమవుతాయి, H1Bs ఏమవుతాయి, అక్కడ ఉన్న వాళ్ళని బ్యాక్ పంపించేస్తారా? నా లెక్క ప్రకారం హిల్లరీ వచ్చినా ట్రంప్ వచ్చినా డిఫరెన్స్ విల్ నాట్ హ్యాపెన్. పద్మనాభయ్య గారు, భారత్ అమెరికా దేశ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలంగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో హిల్లరీ ట్రంప్లో ఎవరు గెలిస్తే మన దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందంటారు? అది చెప్పే ముందు ఒక జనరల్ స్టేట్మెంట్స్ 2-3 చేస్తానండి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, పాలిటిక్స్లో కానీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యవహారాల్లో కానీ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అని. ఒక పర్మనెంట్ మిత్రుడు లేకపోతే పర్మనెంట్ శత్రువు అని ఎవరు లేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్మనెంట్ ఇంట్రెస్ట్. ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్ ఏమిటో ఆ ఇంట్రెస్ట్ని బట్టి అది బిహేవ్ చేస్తుంది. కాబట్టి అది మారుతూ ఉంటాయి ప్రతిసారిను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రష్యా మీద పాకిస్తాన్ విపరీతమైన హెల్ప్ చేసింది అమెరికా ఇది చేసినప్పుడు, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రైవ్ చేసేయడానికి.
అలాంటి వాళ్ళు ఇప్పుడు రష్యా ఈజ్ బీఫ్రెండింగ్ పాకిస్తాన్, వాళ్ళ దగ్గర చేరి వాళ్ళకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అవి ఇవి చేస్తున్నాం. అలాగా పర్మనెంట్ పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ అమెరికా అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు. బుష్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎయిదర్ యు ఆర్ విత్ అస్ ఆర్ అగేన్స్ట్ అస్, ఇఫ్ యు ఆర్ నాట్ విత్ అస్ వీ వుడ్ బాంబ్ యూ టు డార్క్ ఏజెస్, మిడిల్ ఏజెస్ అని థ్రెట్ని ఇచ్చాడు. సో ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. అందువల్ల ఆయన చెప్పినట్టు హిల్లరీ గెలిచినా ట్రంప్ గెలిచినా పెద్ద తేడా ఉంటుందని అనుకోను నేను. కాకపోతే 2-3 విషయాల్లో మటుకు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే హిల్లరీ కనుక గెలిస్తే ఇప్పుడున్న ప్రస్తుతంలో ఉన్న పాలసీస్ ఏమిటో అవే కంటిన్యూ అవుతాయి, కొంచెం అటు ఇటుగాను. అందువల్ల పెద్ద చేంజ్ ఏమీ జరగదు. ట్రంప్ 2-3 విషయాలు తప్పకుండా జరుగుతాయి. అతని దృష్టిలో ఉన్నది ఏమిటంటే చైనా ఎలాగైనా అమెరికా మీద చాలా దెబ్బతీస్తూ ఉంది, విపరీతమైన ట్రేడ్ సర్ప్లస్ తీసుకున్నది, మనం డెట్లోకి వెళ్ళిపోయాం, ఈ అమెరికా డెట్ పోవాలంటే 30 ఏళ్ళు పడుతుంది, అది ఇది అని చెప్పి చాలా ఇచ్చేస్తున్నాడు. సో ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ అగేన్స్ చైనా. ఆ విధంగాను ఐ థింక్ హీ వుడ్ ఎంకరేజ్ ఇండియా. చైనా ఇండియా ఈక్వేషన్లో సో హీ వుడ్ సర్టన్లీ సపోర్ట్ ఇండియా. రెండోది పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడుతూ చెప్పాడు, పాకిస్తాన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ కంట్రీ అన్నాడు. అని ద ఓన్లీ వే టు కంట్రోల్ పాకిస్తాన్ ఈజ్ త్రూ ఇండియా. ఇండియా మస్ట్ బి సార్ట్ ఆఫ్ స్పోకన్ టు. అండ్ నేను కనుక గెలిస్తే మొట్టమొదటి నేను మొదలెట్టేది ఇండియాతో ఇదే విషయం డిస్కస్ చేశాను, వీ షుడ్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ పాకిస్తాన్ అని. సో అతను వస్తే బ్యాలెన్స్ మారుతుంది కొంత. బాబు గారు, ప్రపంచంలోనే బలమైన దేశాలుగా ఎదగాలనుకుంటున్నటువంటి రష్యా, చైనాలు ట్రంప్ను ఒక బలహీనమైన దేశాధ్యక్షుడిగా భావించే అవకాశం ఉందా? ప్రత్యర్థులే కోరుకుంటున్నారంటే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. కానీ ఒక విషయం అండి, ఈ ఎలక్షను ఇట్ లాస్ ఎ గ్రేట్ ఛాన్స్. బర్నీ శాండర్స్ కనుక వచ్చుంటే డెమోక్రాట్ పార్టీ తరఫున ఆయన క్యాంపెయిన్ ఫైనాన్సింగ్ గురించి, రిఫార్మ్ గురించి, అట్లాగే అమెరికన్ స్టూడెంట్స్కి యూనివర్సిటీ కాలేజ్ డెట్ ఫ్రీ చేద్దామని, అంటే చదువు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేద్దామని ఆయన మెయిన్ ప్రపోజల్స్ అవి. ఎందుకంటే ఫైనల్గా అమెరికా ఎలక్షన్లు అమెరికా అధ్యక్షుడి కోసం, భారతదేశం, పాకిస్తాన్, చైనా కోసం కాదు. అక్కడ అమెరికా లాస్ట్ ఎ ఛాన్స్. ఎలా అయితే గోర్ ఎలక్షన్ అప్పుడు దే లాస్ట్ ఎ ఛాన్స్, ప్రపంచమంతా లాస్ట్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్వైరన్మెంటల్ పాలసీస్, అల్గోర్ పాలసీస్ పాటించుంటే మనం ఇప్పుడు ఇర్రిట్రీవబ్లీ మనం కొన్ని డేంజర్ లెవెల్స్ దాటిపోతున్నాము. పర్యావరణంలో ఉన్న పొల్యూషన్ లెవెల్స్ అంటే వెనక్కి రాలేనంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తున్నాం. అది బుష్ కారణంగా అయింది. ఇప్పుడు అమెరికా ఎలక్షన్లు రిగ్ అయిపోయినాయి అని ట్రంప్ గారు గోల పెడుతున్నారు. నిజంగా డెమోక్రాట్ ఎలక్షన్స్ రిగ్ అయినాయి కాబట్టి శాండర్స్ గెలవకుండా ఈవిడ గెలిచారు. సో దేర్ ఆర్ మిస్డ్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ అమెరికన్ పాలిటిక్స్. ఎందుకు అంటున్నానంటే ప్రజలని ట్రూగా రిఫ్లెక్ట్ అయ్యి రిప్రజెంట్ చేయడానికి ఎన్లైటెన్ లీడర్స్ కావాలి. వాళ్ళు లేకపోగా వాళ్ళ భయాలను ఎక్స్ప్లాయిట్ చేసే లీడర్గా ట్రంప్ వచ్చాడు. ఇప్పుడు ఇమైగ్రేషన్ ఈజ్ ఎ డేంజర్ అని చెప్తున్నాడు, మెక్సికన్స్ ఆర్ రేపిస్ట్ అని చెప్తున్నాడు. తర్వాత నేను అనలేదంటాడు, అది అబద్ధాలు చెప్పటం. బట్ ఈ మాటలన్నీ కూడా భయపెట్టడానికి, అసలు ఒకళ్ళని భయపెట్టి ఓటు వేయించుకోవటం ఏంటి? గారు, హిల్లరీ ట్రంప్లో భారత్, అమెరికన్లు ఎవరిని కోరుకుంటున్నారు? మన ఇండియన్ పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 3 millions ఉంటారండి. ఓకే, అట్లా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మనది 1 to 2%. నాకు తెలిసి ఇండియన్ చాలా తక్కువ మంది ఓటింగ్కి వెళ్తారండి. ఉన్న దాంట్లో కూడా ఓటింగ్కి వెళ్ళరు. ఓకే, అక్కడ ఎందుకంటే ఎలక్షన్ డే నాడు ఈజ్ నాట్ హాలిడే, వర్కింగ్ డే అది, అని చాలా మంది వర్క్ వెళ్తారు. బట్ ట్రెండ్ ఏంటంటే 90% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ న్యాచురలీ డెమోక్రాట్స్. ఓకే, ఓన్లీ 10% ఆర్ మేబీ 15% వరకే రిపబ్లికన్స్ ఉంటారు. ఓకే, అది కూడా రిచ్ ఇండియన్స్. సో ఆ రకంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ డెమోక్రాట్స్ హిల్లరీకే పడతాయి. కానీ అది ప్రెసిడెంట్స్ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఉంటుందని అయితే నేను అనుకున్నాను. కానీ కాంగ్రెస్ మెన్ కానీ సెనేటర్స్ ఓట్లో అక్కడ ప్రభావితం చేస్తాయి తప్పకుండా. మనకి ఇండియాకు ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ప్రతి దేశానికి ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ పాలసీలు అగైన్ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ కంట్రీస్ మధ్యలో కానీ నో పర్మనెంట్ ఎనిమీ, నో పర్మనెంట్ ఫ్రెండ్. అట్లాగే ఆ రకంగా చూసుకుంటే ఒకందుకు నా ఉద్దేశం ట్రంప్ వస్తేనే కొద్దిగా బెటర్ ఏమో నా అభిప్రాయం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందండి. ఎవరు వచ్చినా కానీ, ట్రంప్ వచ్చినా కానీ, హిల్లరీ వచ్చినా కానీ
ఇంపాక్ట్ అయితే స్టూడెంట్స్కి ఉంటుంది. ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతున్నాయి, కష్టం అవుతుంది. ఓకే, ఒకటండి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు పొలిటీషియన్సే. ఎలక్షన్స్ గురించి ఎన్నో చెప్తారు వాళ్ళు. ఇండియాలో విన్నాం మనం, యూఎస్లో కూడా నేను లాస్ట్ 3-4 ఎలక్షన్ నేను వింటూనే ఉన్నాను. ఎలక్షన్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఈజ్ 1 పర్సన్. అగైన్ ఏ పాలసీ చేంజ్ కావాలన్నా కూడా మళ్ళీ సెనెట్, కాంగ్రెస్ నుండి అప్రూవల్ తీసుకురావాల్సింది. దానికి పాలసీలు మంచి లేకపోతే వాడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పాలసీ ముందు ఎంత కొట్లాడుకున్న వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే అమెరికాలో ఏంటంటే దే ఓట్ ఫర్ ద కంట్రీ. పార్టీ పరంగా చాలా విడిపోయింది ఇప్పుడు అమెరికా. ఎంత విడిపోయినా కూడా మళ్ళీ ఏదో రకంగా కాంప్రమైజ్ అవుతూ వచ్చి వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్ ఫర్ అమెరికా, దట్స్ వాట్ దే గో ఫర్ అండి. మెజారిటీ ఆఫ్ ద టైం అదే అవుతుంది. సో ఇప్పుడు ట్రంప్ వచ్చినా కానీ హిలరీ వచ్చినా కానీ అమెరికన్ పాలసీస్ అంత గొప్పగా చేంజ్ అయితే నేను అనుకోను. ఎందుకంటే తను ఏం చేసినా కూడా మళ్ళీ సెనెట్లో ఓడిపోతుంది. ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా తను చేసే పాలసీస్కి చాలా వరకు అగెనెస్ట్గా ఉన్నారు. వాళ్ళందరినీ విన్ చేయాలంటే ఈయన కాంప్రమైజ్ కాక తప్పదు. ఓకే, సో డ్రాస్టికల్లీ హీ కెన్ నాట్ చేంజ్ ఎనీథింగ్. శుభకర్ గారు, తాజా పరిణామాలను బట్టి చూసినట్లయితే హిల్లరీ వైపు అలాగే ట్రంప్ వైపు ఎవరికి విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి? వీళ్ళు ఎవరు విన్ అయినా సరే నేషనల్ పాలసీ అనేది మారలేదు. ఇప్పుడు ఈయన ఎవరైతే టెర్రర్ని ఎండ్ చేస్తాను వరల్డ్ వైడ్గా యూఎస్లో ఉంచను అని చెప్పండి, మనం కనుక ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ, అసలు టెర్రర్ క్రియేట్ చేసిందే వీళ్ళు, వెదర్ ఇట్ బీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఆర్ వెదర్ ఇట్ బీ ఇన్ రష్యా ఆర్ వాట్స్ ఎవర్. ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే ఆ రీజనల్ ఫెర్వర్ కానీ సేఫ్టీ మెజర్ కనుక ఈయన ప్రెస్ చేస్తున్నారు తప్పితే అది వెరీ లిమిటెడ్ అన్నది నా పర్సనల్ ఫీలింగ్. లాస్ట్ మంత్ నేను యూఎస్లో ఉన్నప్పుడు నేను కలిసిన ప్రతి వాడిని అడిగాను, మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారని. ఒక ట్యాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్ నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వరకు ఎవరు కూడా అసలు ట్రంప్ ఏంటి, ట్రంప్ గెలిచేదేంటి, అసలు ఆయన ఎందుకు గెలుస్తారు అనే పాయింటే చెప్తున్నారు. అప్పుడు నేను అడిగాను, మరి ఆయన అయితే అయ్యే ఛాన్స్ లేనప్పుడు మీదెందుకు అంత 45%, 50% ఆయన దగ్గరలోకి వస్తుందంటే అదే మాకు తెలియట్లేదు అని అంటున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది అదే. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ కానీ మ్యాక్సిమం మన ఇండియన్స్ పర్సనల్ ఫీలింగ్ కానీ హిల్లరీ వస్తేనే బెటర్. అమెరికా తీసుకునే నిర్ణయాలు ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు అధిరోహిస్తే తమకు ప్రయోజనం ఉన్న అంశాన్ని శత్రు మిత్ర దేశాలను తేడా లేకుండా అన్ని దేశాలు బేరీజు వేసుకుంటున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.